ఆహ్, ఇప్పుడు మగ జయలలిత, విజయ్ అనుకుంటా. ఎందుకంటే ఆ లక్షణాల్ని అదే ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నాడు క్రమంగా. జయలలితకి సంబంధించిన పోయస్ గార్డెన్‌ని కొనడానికి రెడీ అవుతున్నాడు. 350,00,00,000 పెట్టి కొని తను సొంతం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు ఒక పక్కన. అలాగే నిర్ణయాలు అనేటటువంటిది ప్యూర్‌లీ అలాగే ఉండే రూట్‌లో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి జయలలితకి అందరూ కాళ్ళకి దండం పెట్టాలి. ఇతనికి అట్లాంటి ఆలోచన లేదు, అలవాటు లేదు. మంచి పని. సామాన్యుల్ని తీసుకొచ్చాడు. జయలలిత కూడా మొదట్లో సామాన్యుల్ని తీసుకొచ్చింది. జననాయకి అంటారు ఆవిడ్ని. ఈయన జననాయగన్ అనిపించుకోవాలనుకుంటున్నాడు. అందుకని నేను ముందే తనకి భవిష్యత్తులో ఏ పొలిటికల్ బిరుదివ్వాలో అది ముందే తను సినిమాగా తీసేశాడు. ఆ జననాయకునికి బ్రేక్ పడింది ఇన్నాళ్ళు కూడా. ఇప్పుడు ఈ నెల 23వ తారీఖున విడుదలకి డేట్ ఇచ్చేశారు. మొన్ననే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు డేట్ ఇచ్చేశారు. వాస్తవంగా విజయ్ సీఎం కావడం కోసం దీన్ని ఒక అస్త్రంగా ఎంచుకుందాం అనుకున్నారు. తీరా చూస్తే అప్పుడు అడ్డం పడింది. కానీ సినిమా రిలీజ్ కాకముందే 1,50,00,000 మంది చూసేశారు. వీళ్ళే లీక్ చేసేశారు అది. పేర్లు వేరే చెప్పారు. నిజంగా అయితే గనక ఏ ఇన్వెస్టిగేషన్ చేయించొచ్చు కదా ముఖ్యమంత్రి అయ్యాక. చేయించలేదంటే తన అభిమానులకి వాళ్ళకి ఆ సినిమాను ముందే రిలీజ్ చేసేశారు. తద్వారా సీఎం కావడానికి ఓట్లకి సంబంధించి అదొక కీలకమైనటువంటి అడుగు. ఇప్పుడు మరి తెర మీదకి రాబోతోంది. ఏ మేరకు సంపాదిస్తుందో చూడాలి.